సో ఈ ట్యాంక్లో మళ్ళీ 4 నెలలు పెరుగుతుంది. ఈ 4 నెలల సమయంలో అవి మార్కెట్కి వెళ్ళాల్సిన సమయం వచ్చింది కాబట్టి అవి మార్కెట్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈ 4 నెలలు తీసి అలా కరెక్ట్గా చేసుకుంటే మేడం సంవత్సరానికి 3 క్రాపులు తీయచ్చు. కానీ మన హైదరాబాద్ తెలంగాణ చలికాలం అప్పుడు వాటర్ బాగా చల్లగైపోతాయి కాబట్టి అది కూడా మనము కన్సిడర్ చేసుకొని 3 కాకపోయినా 2 తీసినా కూడా మనకి చాలా లాభకరంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు 3 ట్యాంకులు పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ప్రకారం 3 ట్యాంకులు పెట్టుకోవాలి. ఒక్కొక్క ట్యాంక్ 1,00,000 లీటర్లు, ఒక్కొక్క ట్యాంక్ ఏరియా వచ్చేసి 120 స్క్వేర్ మీటర్లు. సో ఈ 3 ట్యాంకులకి టోటల్గా అయ్యే మన ఏరియా రిక్వైర్మెంట్ ఫెన్సింగ్ అని అన్నీ వేసుకుంటే కూడా 600 స్క్వేర్ మీటర్లు వస్తుంది, అంటే 600 గజాలు అవుతుంది. కొన్ని మంది రైతుల దగ్గర ట్యాంకులు కాకుండా చెరువు కూడా తవ్వుకోమని నేను ప్రోత్సహిస్తున్నాను మేడం. సో ఇప్పుడు మనం మన పద్ధతిలో ఒక 1,00,000 లీటర్ల ట్యాంక్ 4,000 తర్వాత పక్క 2 ట్యాంకులు ఏ విధంగా వేసామో కొన్ని మంది రైతులు 2 ట్యాంకులు కాకుండా ఒక ఫామ్ పాండ్ తవ్వుకోమంటున్నాను. 20 మీటర్లు బై 40 మీటర్లు, 20 మీటర్లు బై 40 మీటర్లు పాండ్ తవ్వుకొని 4,000 చేపలు మళ్ళీ ఇదే ట్యాంకులో 4 నెలలు పెంచి ఇక్కడి నుంచి తీసి పాండ్లో వదలమంటున్నాను. ఈ 2 పద్ధతులు ఎందుకు ఒకటే చేయొచ్చు కదా అంటే అన్ని చోట్ల భూమి సహకరించదు మేడం పాండ్ తవ్వడానికి. కొన్ని చోట్ల నీళ్ళు ఇంకిపోతుంది, కొన్ని చోట్ల మనకి బయట నుంచి బోల్డ్ బయోసెక్యూరిటీ ఉండదు, అన్ని చోట్ల కుదరదు. సో కుదిరిన చోట పాండ్ తవ్వుకోండి, కుదరని చోట మనము ట్యాంక్ పెట్టుకోవాలి. సో పాండ్ ట్యాంక్ కలిపితే మనకి 1,330 స్క్వేర్ మీటర్లు అవుతుంది, 1,330 స్క్వేర్ మీటర్లు, లేకపోతే దాదాపు 1,300 గజాలు అవుతుంది. అదే ఓన్లీ 3 ట్యాంకులు కట్టుకుంటున్నాను అంటే మనకి 600 గజాలు అవుతుంది. ఇది వేసి దాదాపు 4.5 నెలలు అవుతుందండి. సో మీకు ఇందాక చెప్పాను సెప్టెంబర్ దాకా అయితే మేము రొయ్యల పెంపకం చేస్తామని. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరికి వస్తుంది. సో ఈ చేప దాదాపు ఎంత 600 గ్రాముల దాకా వచ్చింది. సో అన్ని చేపలు ఇలా ఉంటాయని కాదు, ప్రతి 2-3 నెలలకి మనం సెగ్రిగేషన్ అనేది కూడా చేసుకోవాలి. అందుకోసమే మీకు 2 స్టేజ్ మరల్ కల్చర్ ఏదైతే ఒక ట్యాంక్లో 4,000 పిల్లలు తర్వాత 4 నెలల తర్వాత చేంజ్ చేయమంటున్నానో దానికి కారణం ఇదే. ఇప్పుడు ఖర్చు గురించి వద్దాం మేడం. క్యాపిటల్ కాస్ట్, ఇది కట్టడానికి ఎంత అవుతుంది ఏంటి అనేది. 1,00,000 లీటర్ల ట్యాంక్ మెటీరియల్ మనకి పోలు, ఈ జాలి, ఈ షీటు, ఈ 3 మనకి మెటీరియల్. ఒక్కొక్క 1,00,000 లీటర్ల ట్యాంక్కి మనకి 85,000 రూపాయలు అవుతుంది మేడం, ఓన్లీ మెటీరియల్ కాస్ట్. ఈ సివిల్ వర్క్ ఉంది చూసారా, ఇది లోకల్ మన లోకల్ మేస్త్రితో పెట్టుకుంటే మా టీం నుంచి ఒకళ్ళు వచ్చి మీకు మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇలా చేయాలి అలా చేయాలని. మేము కూడా మేస్త్రిని పంపించవచ్చు మేడం, కానీ ఖర్చు చాలా ఎక్కువ అయిపోతుంది. లోకల్ మేస్త్రిని పెట్టుకుంటే మనకు చాలా ఖర్చు కలిసి వస్తుంది. సో ఈ 3